హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రేపు మీరందరూ కూడా 10th క్లాస్ రాయబోయే స్టూడెంట్స్ అందరూ కూడా రేపు కాంపోజిట్ కోర్సు సంస్కృత పబ్లిక్ ఎగ్జామ్లో సంస్కృత రాస్తున్నారు కదా. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూపించాను. అది అందరూ చూసే ఉంటారు అనుకున్నాను. ఆల్రెడీ ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలిస్తేనే మీకు ఆల్రెడీ 50% క్లారిటీ వస్తుంది. రిమైనింగ్ 50% క్లారిటీ కోసం చూడండి ఒకసారి ఈ వీడియో. ఎక్కడ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి చూడండి, జాగ్రత్తగా చూడండి ఒకసారి. మీకు ఫస్ట్ మోడల్ పేపర్లు చూపిస్తున్నాను. ముందుగా మీకు ప్రీ ఫైనల్ అంటే ఫస్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాశారు కదా, ఆ ప్రీ ఫైనల్ పేపర్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఇవన్నీ కూడా దాదాపు మీరు రేపు మార్నింగ్ మీరు రాయబోయే సంస్కృత కాంపోజిట్ కోర్సు 30 మార్కుల ఎగ్జామ్లో కూడా దాదాపుగా వీటి నుంచే వస్తాయి మీకు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ రోమన్ మీకు అంటే మొత్తం 3 రోమన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ రోమన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 × 4 12 మార్క్స్ అని చెప్పాయి కదా. ఇక్కడ ఒకసారి మోడల్ పేపర్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఇలా మీకు ఫస్ట్ వచ్చేపాటికి 4 లైన్స్ పోయం ఇస్తాడు. ఈ పోయం చదువుతూ ఈ కింద ఇచ్చినటువంటి 4 క్వశ్చన్లకి 4 ఆన్సర్లు రాయాలి. పోయం చదువుతూ ఆన్సర్ వచ్చేపాటికి ఫుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్, నెక్స్ట్ అంటే ఫస్ట్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేపాటికి పారాగ్రాఫ్ క్వశ్చన్. దీన్నే మనం ప్యాసేజ్ అనొచ్చు, పారాగ్రాఫ్ అనొచ్చు, కాంప్రిహెన్షన్ అనొచ్చు. ఇలా మీ 3 లైన్స్ కానీ 4 లైన్స్కి కానీ ఇలాగూ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. దీనికి సంబంధించి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఈ ప్యాసేజ్ చదువుతూ ఈ క్వశ్చన్కి ప్యాసేజ్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని ఒక వాక్యం రాయాలి. అంటే ఫుల్ స్టాప్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఉందనుకోండి, దీనికి ఏదైతే సింక్ అవుతుందో దీనికి సంబంధించినటువంటి ఒక వాక్యం అంతా కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ప్యాసేజ్లోని 4 క్వశ్చన్కి 4 ఆన్సర్లు రాసినందుకు 4 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ మనకి 2 పోయమ్స్ ఇస్తాడు. ఇదేమో 3rd లెసన్. ఇది వచ్చేపాటికి 4th లెసన్. వయం శిక్షేమ తిర్యగ్భ్యః. 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి వయం శిక్షేమ తిర్యగ్భ్యఃలో ఆ ఫస్ట్ 4 పోయమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓన్లీ పోయం రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఏకం శ్లోకం పాదభంగం విన పోరయంతు అంటే వితౌట్ మీనింగ్ అని అర్థం అనమాట. డైరెక్ట్గా వాడే క్లారిటీ ఇచ్చాడు. పద్యాన్ని కానీ మీకు టెక్స్ట్ బుక్లో 2 లైన్స్గా ఉంటుంది. కానీ మీరు ఎలా రాయాలి, పాదభంగం లేకుండా అంటే 4 లైన్స్కే రాయాలి. అలా 4 లైన్స్కి రాసినందుకు ఒక్కొక్క లైన్కి 1 మార్క్ చొప్పున 4 లైన్లకి 4 మార్కులు ఉంటుంది. వితౌట్ మీనింగ్. మీరు భావం కంపల్సరీ కాదు, అయినా కానీ మీరు భావం రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మీకు పార్ట్ 1. అంటే ఇక్కడ వచ్చేపాటికి ఫస్ట్ రోమన్లో 3 క్వశ్చన్లు 12 మార్క్స్ ఇది. నెక్స్ట్ తర్వాత సెకండ్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 4. ఇది వచ్చేపాటికి మీకు ఇక్కడ స్టోరీస్ అనమాట. ఎస్ఐ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది సెకండ్ రోమన్లో 4th క్వశ్చన్. ఇక్కడ 50-50 అనమాట. 50-50 చాయిస్. ఇది 2 ఎస్ఐ క్వశ్చన్లు ఇస్తాడు. ఒక స్టోరీ రాయాలి. 1 × 5 మార్క్స్. దీంట్లో మీకు లోకహితం మమ కరణీయం. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూపిస్తాను లెసన్ వైజ్. లోకహిత మమ కరణీయంలో దాదాపుగా 4 ఎస్ఐ క్వశ్చన్లు ఉన్నాయి. ఒక మిత్రుడికి లెటర్ రైటింగ్ ఒకటి ఉంది. వీటి నుంచే వస్తాయి. ఈ రోమన్కి మీరు లోకహిత మమ కరణీయంలో ఎన్ని స్టోరీలు అయితే ఉన్నాయో దాంతోపాటు లెటర్ కార్డ్ నేర్చుకుంటే సరిపోతుంది వితౌట్ చాయిస్గా. 2 స్టోరీలు ఇస్తాడు, ఒకటి రాయాలి కాబట్టి లోకహిత మమ కరణీయం సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి సెకండ్ రోమన్లోనే క్వశ్చన్ నెంబర్ 5. 5th రోమన్ చూడండి ఒకసారి. ఇది 5th రోమన్లో కూడా ఆల్రెడీ మీకు 2 స్టోరీలు ఇవ్వడం జరుగుతుంది. 2 ఎస్ఐ క్వశ్చన్లు. దీంట్లో ముఖ్యంగా మీరు 6వ లెసన్ ఉంది వివేక ధ్వని అని. వివేక ధ్వనిలో కూడా 4 ఎస్ఐ క్వశ్చన్లోనే ఒక మిత్రుడికి లేఖ రాయమని ఒక లెటర్ ఇవ్వడం ఉంది. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది వితౌట్ చాయిస్గా. వివేక ధ్వని నుంచి కంపల్సరీగా ఒక ఎస్ఐ క్వశ్చన్ రావడం జరుగుతుంది. 1 × 5 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ రోమన్ అంటే మీకు మొత్తం అంతా కూడా భాషా అంశ అంటే గ్రామర్ పార్ట్. ఇది వచ్చేపాటికి అంటే 6 అంటే క్వశ్చన్ నెంబర్ 6లో సబ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక టాపిక్ ఉంటుంది. 8 మార్క్స్ ఉంటుంది గ్రామరు. ఫస్ట్ మీకు శబ్దం ఎలా ఇస్తాడు, డాష్ రాజ్యం పాలయతి. బ్రాకెట్లు ఎలా ఇస్తున్నాడు, రాజన్ శబ్దస్య ప్రథమాయ వ్యక్తి రూపం అంటే రాజా, రాజానౌ, రాజానహ అంటే ఏకవచనం అడిగాడు కాబట్టి రాజా రాసి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇది వచ్చేపాటికి ధాతువు. ఇక్కడ ఫస్ట్ దానికి ఇక్కడ మనకి అంటే ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్లో మనం రాజా రాయాలి. ఇది ఒకటి రాసినా సరిపోతుంది. లేదంటే కనుక ఈ రాజా ఇక్కడ బ్లాంక్లో యాడ్ చేసి సెంటెన్స్ మొత్తం రాసినా సరిపోతుంది. ఒక్కోదానికి 1 మార్కు. సెకండ్ వచ్చేపాటికి ధాతువు. మాతా సత్యం డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడు, దాన్ని నేను రీమాడిఫై చేశాను. మాతా సత్యం డాష్ తల్లి సత్యమును డాష్ అని ఉంటుంది. సముచిత ధాతు రూపం లిఖంతు అని ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఎలా ఉంటుంది, వదతి వదతః వదంతి అంటే ప్రథమ పురుష. దీంట్లో మనం ఏం రాయాలి, సింగులర్ రాయాలి, వదతి రాయాలి. అంటే ఇక్కడ మీకు తల్లి పేరు అంటే మేల్ పేరు వచ్చినా ఫీమేల్ పేరు వచ్చినా సరే ఇక్కడ ఏమొస్తుంది మీకు ఆన్సర్లో తి అని వస్తుంది అనమాట.
నెక్స్ట్ తర్వాత 6th రోమ్లోనే 3 ఇది వచ్చేపాటికి మీకు సంధిని విడదీయాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు మొన్న మీ ప్రీఫైన్లో అండర్లైన్ చేసి లేదు, అండర్లైన్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. ఏదైతే అండర్లైన్ చేశాడో ఇక్కడ చూడండి, ఇక్కడ సంధిం వికటయతి చేతు, సంధిని విడదీయుట అని అర్థం. ఇక్కడ ఒక ఓడి కింద సెంటెన్స్లో ఒక ఓడి కింద అండర్లైన్ చేసి ఉంటుంది, దాన్ని ఆ ఓడిని మనం విడదీయాలి. నరేంద్ర ఉంది, ఎడతీస్తే ఎలా ఉంటుంది, నరా ప్లస్ ఇంద్రహ, ఇలా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. తర్వాత 6th రోమంలో 4th వచ్చేపాటికి విగ్రహవాక్యం లిఖంతు అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ అవిచార్య నా వక్తవ్యం అని ఇచ్చాడు. అంటే దేని కింద అయితే అండర్లైన్ చేశాడో దానికి విగ్రహవాక్యం రాయాలి మనం. అవిచార్య అనే దానికి విగ్రహవాక్యం ఎలా ఉంటుంది, నా విచార్య అంటే నెగిటివ్ సెన్స్లో. ఇది నైతత్పురుష సమాసం కిందకి వస్తుంది. సమాసం పేరు రాయాల్సిన పని లేదు, విగ్రహవాక్యం కరెక్ట్ విగ్రహవాక్యం రాసి సరిపోతుంది, 1 మార్క్. నెక్స్ట్ తర్వాత దీంట్లోనే 6th రోమంలోనే 5th వచ్చేపాటికి అంటే దానం కరోతి. ఇది కూడా మీకు మొన్న ప్రీఫైనల్లో మిస్టేక్ ఇచ్చాడు, దానం కింద కాదు దాని కింద అండర్లైన్ ఉండాలి. దానం కరోతి, దాని అని ఇచ్చాడు కదా, దీనికి ఇక్కడ చూడండి సమానార్థక పదం లిఖంతు అంటే ఈ దాని అనే దానికి సమానార్థక పదం రాస్తే ఎలా ఉంటుంది, దాత అని ఉంటుంది. ఆన్సర్ కూడా మీకు ఇక్కడే రాశాను. తర్వాత 6th రోమంలో మనకి 6th రోమంలో 6th క్వశ్చన్ వచ్చేపాటికి వ్యాపారం కరోతి అని ఇచ్చాడు. వ్యాపారి కింద అండర్లైన్ చేశాడు, దీనికి కూడా సమానార్థక పదం రాయమని ఇచ్చాడు. వ్యాపారి అనే దానికి సమానార్థక పదం ఎలా ఉంటుంది, వణిక్ అన్నమాట. ఇక్కడ ఈ 2 వచ్చేపాటికి అంటే 6th రోమంలో 6 and 7 వచ్చేపాటికి అంటే 5, 6 వచ్చేపాటికి సమానార్థక పదాలు. ఈ 2 5th 6వ రోమంలో 6th క్వశ్చన్లో 5th 6th వచ్చేపాటికి సమానార్థక పదాలు. 2 into 1 2 మార్క్స్ అనమాట ఇది. తర్వాత 7, 8 వచ్చేపాటికి ఈ లాస్ట్ 2 వచ్చేపాటికి విరుద్ధార్థక పదాలు అంటే వ్యతిరేక పదాలు లేదా ఆపోజిట్ వర్డ్స్ అంటాం మనం. జ్ఞానస్య వృద్ధి భవతి అని ఇచ్చాడు. ఇక్కడ వృద్ధి కింద అండర్లైన్ చేశాడు, దీనికి ఏం రాయమన్నాడు, విరుద్ధార్థక పదం లిఖంతు అని ఇచ్చాడు. విరుద్ధార్థక పదం అంటే ఏంటి, వ్యతిరేక పదం ఏంటి, వృద్ధి అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేపాటికి క్షయ అంటే వృద్ధి అంటే ఇంక్రీజ్, క్షయ అంటే డిక్రీజ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేపాటికి అంటే 6th రోమంలోనే క్వశ్చన్ నెంబర్ 8 ఇక్కడ వచ్చేపాటికి ధర్మ ఏవ రక్షతి అని ఇచ్చాడు. ధర్మ కింద అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసి బ్రాకెట్లు ఏమన్నాడు, విరుద్ధార్థక పదం లిఖంతు అని ఇచ్చాడు. దీనికి ఆపోజిట్ ధర్మకి ఆపోజిట్ వర్డ్ ఏంటి, అధర్మ. ఇది స్టూడెంట్స్ మీకు మోడల్ పేపరు ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు రాసినటువంటి ప్రీఫైనల్ పేపర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది పబ్లిక్కి. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు రాసినటువంటి పబ్లిక్ అంటే మీరు మనం రాసినటువంటి ప్రీఫైనల్ పేపర్ చూపించే కదా, ఇప్పుడు తర్వాత సెకండ్ పేపరు మీరు కూడా చివరిలో రాశారనమాట పబ్లిక్ ముందు గ్రాండ్ టెస్ట్. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ పేపర్ కూడా చూసుకోండి ఒకసారి. మోడల్ పేపర్ వరకే చూపిస్తున్నాం మీకు. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 2 పోయమ్స్లో ఒక పోయం రాయాలి. తర్వాత అంటే సెకండ్ రోమ్లోకి వచ్చేపాటికి 2 స్టోరీలు ఇచ్చాడు, ఒక ఎస్ఏ రాయాలి. ఇక్కడ వచ్చేపాటికి మీరు చూసుకోవాల్సిన పని లేదు, లోకహితం మమ కరణీయం గురించి ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత సెకండ్ రోమ్లోనే 5th క్వశ్చన్ వచ్చేపాటికి మీకు వివేకధ్వని ఖచ్చితంగా ఆ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే 2 స్టోరీలు కంపల్సరీగా నేర్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 4th రోమ్కి వచ్చేపాటికి ఏమో 4th క్వశ్చన్కి లోకహితం మమ కరణీయం, తర్వాత 5th క్వశ్చన్కి వచ్చేపాటిగా వివేకధ్వని. దాంతోపాటు ఇంకా మీరు వృద్ధోపదేశ లేదంటే స్వావలంబనం ఇవి కూడా చూసుకోండి ఒకసారి, చాయిస్ రాసే లెక్క అయితే. వితౌట్ చాయిస్కి అయితే కానీ ఆ 2 లెసన్స్ సరిపోతాయి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూడండి ఒకసారి. ఆన్సర్ కూడా ఇక్కడ మీకు అండర్లైన్ చేశాను, రఫ్గా మీకు చూపిస్తున్నాను అన్నమాట క్లారిటీ కోసం. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ చూడండి ఒకసారి, ఇది వీటికి పక్కనే ఆన్సర్లు రాశాను. స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీకు ప్రీఫైనల్ పేపరు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ పేపరు ఇక్కడికి 2 పేపర్లు చూపించే కదా, వాటితో పాటు ఇంకొక 3 పేపర్లు చూపిస్తున్నాను. ఇవి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేపర్స్ అనమాట. ఇవి గెస్ పేపర్ 1, ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అన్నమాట. ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మీకు 5 పేపర్లు చూపిస్తున్నాను. అంటే ఒక ప్రీఫైనల్, ఒక గ్రాండ్ టెస్ట్, గెస్ పేపర్ 1, గెస్ పేపర్ 2, గెస్ పేపర్ 3. ఈ 5 పేపర్లు జాగ్రత్తగా చూసుకుంటే మీరు 30కి 30 తెచ్చుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది ఈ క్వశ్చన్లో అంటే ఈ పేపర్లో గెస్ పేపర్ 1లో మీకు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 పోయం ఇచ్చాడు, 4 క్వశ్చన్లు ఇచ్చాడు. ఆ పోయం చదువుతూ ఈ 4 క్వశ్చన్లకి 4 ఆన్సర్లు రాయాలి. సెకండ్ వచ్చేపాటికి ప్యాసేజీ పారాగ్రాఫ్ క్వశ్చన్ లేదంటే కాంప్రహెన్షన్.
4 క్వశ్చన్లు ఇచ్చాడు. ఈ ప్యాసేజ్ చదివితే ఈ 4 క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఆన్సర్ ఫుల్ సెంటెన్స్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 కానీ క్వశ్చన్ నెంబర్ 2 కానీ ఆన్సర్ ఫుల్ సెంటెన్స్ రాస్తేనే 1 మార్కు. గెస్ పేపర్ 1లోనే థర్డ్ రోమన్లో ఇవి. నెక్స్ట్ 4th రోమన్లో 2 స్టోరీలు. ఇక్కడ చూడండి మీకు లోకహితం మమ కరణీయం. తర్వాత 6th రోమన్కి వచ్చేపాటికి 5th రోమన్కి వచ్చేపాటికి మీకు ఇక్కడ వివేకానందుడి గురించి వివేకానందస్య ఆశయన్ ప్రశంసంతః మిత్రేభ్య అనవచ్చు, మిత్రాయ అని చూడవచ్చు, లేఖ రాయడం. తర్వాత గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్ చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇప్పుడు గెస్ పేపర్ 2 సెకండ్ పేపరు. గెస్ పేపర్లో సెకండ్ పేపర్ ఇది, అంటే మనకు ఆర్డర్లో 4th పేపరు. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చను, దానికి సంబంధించి 4 క్వశ్చన్లు. ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ పారాగ్రాఫు, దీనికి సంబంధించి 4 క్వశ్చన్లు. ఫస్ట్ రోమన్లోనే థర్డ్ క్వశ్చను, 2 పోయమ్స్ ఇచ్చాడు, 1 పోయం రాయాలి. నెక్స్ట్ తర్వాత సెకండ్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 4, 2 స్టోరీలు ఇచ్చాడు, 1 ఎస్సే రాయాలి. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ వృద్ధోపదేశ ఇచ్చాడు. తర్వాత ఇవి ఎక్కడన్నా రేరుగా మీకు మ్యాక్సిమం అంతా లోకహితం మమ కరణీయం ఈ రోమన్లో. దాని నుంచి 1 ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్ కావచ్చు, లెటర్ కావచ్చు. నెక్స్ట్ సెకండ్ రోమన్లోనే క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ చూడండి, వివేకానందస్య ఆశయాన్ ప్రశంసంతః మిత్రాయ పత్రం లిఖంతు. మిత్రాయ పత్రం లిఖంతు అన్న, మిత్రేభ్య పత్రం లిఖంతు అన్న 1 ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత గ్రామర్ పార్ట్. థర్డ్ రోమన్లో భాషాంశ అంటే గ్రామర్ పార్ట్ మొత్తం. ఈ 6th రోమన్లోనే మీకు సబ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్లు ఉంటాయి. చూడండి ఒకసారి ఇవి జాగ్రత్తగా. ఇక్కడ ఆల్రెడీ మీకు టిక్ చేసిన ఇవి. ఈ 4 అంటే 6th రోమన్లో ఈ 4 వచ్చేపాటికి మల్టిపుల్ చాయిస్ టైప్ అనమాట ఇవి. తర్వాత లాస్ట్ 4 క్వశ్చన్లు వచ్చేపాటికి ఫస్ట్ 2 అంటే 5, 6 వచ్చేపాటికి ఏమో సమానార్థక పదాలు, 7, 8 వచ్చేపాటికి విరుద్ధార్థక పదాలు. ఇక్కడ మీకు ఆల్రెడీ 2 సమానార్థక పదాలకి ఇక్కడ ఆన్సర్లు రాశాను, 2 విరుద్ధార్థక పదాలకి ఇక్కడ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గెస్ పేపర్ 3. గెస్ పేపర్లు ఇది 3వ పేపరు. ఇప్పుడు దీంట్లో సంబంధించి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చను, దానికి సంబంధించి ఆ పోయం సంబంధించి 4 క్వశ్చన్లు. ఫస్ట్ రోమన్లోనే సెకండ్ క్వశ్చను పారాగ్రాఫు కాంప్రహెన్షను, దీనికి సంబంధించి 4 క్వశ్చన్లు. ఫస్ట్ రోమన్లోనే క్వశ్చన్ నెంబర్ 3, 2 పోయమ్స్ ఇస్తాడు, 1 పోయం రాయాలి. తర్వాత సెకండ్ రోమన్లో 2 స్టోరీలు. ఎక్కడికడ చూడండి మీకు లోకహితం మమ కరణీయం గురించి ఇచ్చాడు, లోకహితార్థం భవంతః కిం కరిష్యంతి ఇచ్చాడు. 1 ఎస్ఏ రాస్తాం, 5 మార్క్స్. తర్వాత సెకండ్ రోమన్లోనే క్వశ్చన్ నెంబర్ 5లో 2 ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 2 ఇచ్చాడు, లోకహితం మమ కరణీయం ఇచ్చాడు లేదా వివేకధ్వని. మీరు వితౌట్ చాయిస్గా రాసి తర్వాత చాయిస్గా తెలిస్తే కనుక చాయిస్గా రాయొచ్చు. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూడండి. థర్డ్ రోమన్లో 6 క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. ఫస్ట్ 4 వచ్చేపాటికి మల్టిపుల్ చాయిస్ టైప్ ఇవి. తర్వాత లాస్ట్ 4 వచ్చేపాటికి 2 అంటే ఈ 2 సమానార్థక పదాలు, చివరి 2 విరుద్ధార్థక పదాలు. వీటికి ఇక్కడ ఆన్సర్ రాసే చూడండి. 2 సమానార్థక పదాలకి 2 విరుద్ధార్థక పదాలకి ఆన్సర్ రాయడం జరిగింది. ఇది స్టూడెంట్స్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఇప్పటి వరకు 5 మోడల్ పేపర్లు చూపించాను. ఫస్ట్ది ప్రీ ఫైనల్ 1 మీరు రాసిన పేపరే. సెకండ్ పబ్లిక్ అంటే ముందు మీరు గ్రాండ్ టెస్ట్ రాశారు కదా, ఆ పేపరు, అది 2వ పేపరు. గెస్ పేపర్ 1, గెస్ పేపర్ 2, గెస్ పేపర్ 3. ఈ 5 పేపర్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ 5 పేపర్ల నుంచి మీకు దాటి వెళ్ళడు కాబట్టి ఈ 5 పేపర్లు జాగ్రత్తగా చూసుకుని ఈ 5 పేపర్లు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఈ ఉన్నటువంటి ఈ డే ఈరోజు నైట్ వరకు బాగా ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. తర్వాత పేపర్ ప్రజెంటేషన్ వచ్చేపాటికి మీరు ముందు గ్రామర్ పార్ట్ రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ వచ్చేపాటికి 6th రోమన్ ఉంది కదా, ఈ 6th రోమన్ వచ్చేపాటికి దీంట్లో మొత్తం సబ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆ 8 క్వశ్చన్లు రాసేయండి 1 పేజీలో. 8 క్వశ్చన్లు ఒకే పేజీలో రాయండి, 8 మార్క్స్. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటాం కదా, కాబట్టి ఎగ్జామినర్ని మనం మోటివేట్ చేయాలంటే ఈ 8 క్వశ్చన్లు కూడా పర్ఫెక్ట్గా రాయాలి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. రాంగ్ ఆన్సర్లు కాకుండా
స్పెల్లింగ్ మిస్టేక్ అంటే కరెక్ట్ ఆన్సర్ రాయాలి, వితౌట్ మిస్టేక్స్ రాయాలి. కాబట్టి ఈ రోమన్ రాస్తే బాగుంటుందని నా అడ్వైజ్. ఇది ముందు 6th రోమన్ గ్రామర్ పార్ట్ మొత్తం రాయండి 8 మార్క్స్ సంబంధించి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత 4, 5 ఎస్ఐ క్వశ్చన్ చివరిలో వస్తాయి. ముందు గ్రామర్ పార్ట్ రాయండి, 6th రోమన్ రాయండి, 3rd రోమన్ రాసి తర్వాత ఫస్ట్ రోమను, తర్వాత 2nd రోమన్ చివరిలో స్టోరీలు వస్తాయి. ఆ విధంగా రాయండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఈ ఉన్నటువంటి 1.5 డేలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.